హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పొజెసివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. పొజెసివ్ ప్రొనౌన్ అనగా స్వామిత్వాన్ని సూచించే సర్వనామం. పొజెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఏదైనా వస్తువు, వ్యక్తి లేదా ఆస్తి ఎవరిదో సూచిస్తాయి. అంటే ఇది ఒక ప్రొనౌన్కి చెందినదని తెలియచేస్తాయి. ఓనర్షిప్ సూచిస్తాయి. ఉదాహరణలు: హిజ్ అతనిది, హర్ ఆమెది, మైన్ నాది, అవర్స్ మాది. ఎగ్జాంపుల్ సెంటెన్స్: దిస్ ఈజ్ హిజ్ బుక్. తెలుగులో ఇది అతడి పుస్తకం అంటే పుస్తకం అతనికి చెందింది అని చెప్తాము. పొజెసివ్ ప్రొనౌన్స్ రకాలు. టైప్స్ ఆఫ్ పొజెసివ్ ప్రొనౌన్స్. మొదటిది అబ్సల్యూట్ పొజెసివ్ ప్రొనౌన్స్, సంపూర్ణ స్వాధీన సర్వనామాలు. ఇవి నౌన్కు బదులుగా వాడుతారు. వీటి తర్వాత నౌన్ ఉండదు. ఎగ్జాంపుల్స్: మైన్, యువర్స్, హర్స్, హిజ్, అవర్స్, దైర్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: దిస్ కార్ ఈజ్ అవర్స్. తెలుగులో ఈ కారు మాది. ఇక్కడ అవర్స్ తర్వాత ఇంకేమీ నౌన్ లేదు. రెండవది ప్రొనామినల్ పొజెసివ్ ప్రొనౌన్స్, అనుబంధ స్వాధీన సర్వనామాలు. ఇవి నౌన్ ముందు వాడతారు. వీటి తర్వాత నౌన్ వస్తుంది. ఇవి యాడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్: మై, యువర్, హర్, హిజ్, అవర్, దైర్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: దిస్ ఈజ్ మై మనీ. తెలుగులో ఇది నా డబ్బు అని చెప్తాము. ఇక్కడ మై తర్వాత మనీ అనే నౌన్ వచ్చింది. సంక్షిప్తంగా ఒక పట్టిక రూపంలో దీనిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీనిలో మొదటిది రకము, ఉదాహరణ, వాక్యంలో ఉపయోగించే విధానము. ఈ మూడిటి ద్వారా మనం సంక్షిప్తంగా వీటిని నేర్చుకుందాం. అబ్సల్యూట్ పొజెసివ్ ప్రొనౌన్, ఉదాహరణ: మైన్, హర్స్, దైర్స్. వాక్యంలో ఉపయోగించే విధానం: దట్ బ్యాగ్ ఈజ్ మైన్. రెండవది ప్రొనామినల్ పొజెసివ్ ప్రొనౌన్, ఉదాహరణ: మై, హర్, దైర్. వాక్యంలో ఉపయోగించే విధానం: దట్ ఈస్ మై బ్యాగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.